Amazing. Thank you so much, sir. And yes, now the house is open for media Q&A. నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు, మైక్ పట్టుకొని. చాలా చెప్పాడండి, ఆయన అడగండి. శ్రీవాసు గారిని అడగక్కల, మొత్తం వచ్చేసింది. గోపిచంద్ గారు యాజ్ యూ సెడ్, శ్రీవాసు దాదాపుగా సినిమా చూపించలేదు కానీ సినిమా గురించి మొత్తం చెప్పేసాడు. అవును. ఇప్పుడు మీరు ఏంటంటే నార్మల్ గా డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే. మీరు సెల్ఫిష్ గా ఉంటారు సినిమా సెలెక్షన్ లో. ఓకే, మీ క్యారెక్టర్ అవనండి, కథ అవనండి, ఓకే, మీ అభిమానుల దృష్టిలో పెట్టుకుని సంథింగ్. ఈ సినిమాకి మీరు జనరల్ గా లక్ష్మణ్ లౌక్యం రెండు ఫ్యామిలీ డ్రామాలే అవుతూ మూడో సినిమా కూడా ఫ్యామిలీ డ్రామావే చెయ్యాలనుకున్నప్పుడు మీ సెల్ఫిష్నెస్ దాటుకుని ఈ సినిమాలో ఏ పాయింట్ మిమ్మల్ని చేయడానికి పడేసింది? ఒకటి. రెండోది, జగపతి బాబు గారు సినిమాలో ఉన్నప్పుడు ఆయన కూడా లైన్ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ యూ ఆల్సో డూ దట్. ఈ రెండింటిని ఎట్లాగా మీరు అడ్జస్ట్ అయ్యి చేయగలిగారు ఈ సినిమా? వాట్ ఆర్ దోస్ స్పెషాలిటీస్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే వాసు, నేను ఆల్రెడీ మీరు చెప్పినట్టు లక్ష్యము లౌక్యమే. లక్ష్యం ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ అన్నీ ఉండి ఎమోషన్స్ ఉంటాయి. లౌక్యం ఇట్స్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది మళ్ళీ సినిమా చేద్దామని వచ్చినప్పుడు ఫస్ట్ ఒక యాక్షన్ స్క్రిప్ట్ చెప్పాడు అనమాట. బట్ ఇట్స్ హెవీ యాక్షన్గా ఉంది. వద్దు వాసు, ఎందుకంటే ఆల్రెడీ నేను కంటిన్యూస్ యాక్షన్స్ మూవీస్ చేస్తున్నాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి చాలా రోజులు అయింది, ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్, మంచి ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అప్పుడు భూపతిరాజు గారి స్టోరీ దొరికిందనమాట. ఆ స్టోరీ వినగానే నాకు ఆయన చెప్పిన ఆల్మోస్ట్ నాకు ఆయన ఒక 1.5 hour narrate చేశారు భూపతిరాజు గారు. విన్నప్పుడు యాజ్ అ ఆడియన్గా నేను కూర్చొని వింటున్నప్పుడు, యాజ్ అ హీరోగా నేను విన్న కథను ఎప్పుడు యాజ్ అ ఆడియన్గానే వింటున్నప్పుడు నాకు ఎక్కడ బోరు కొట్ల, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయి. నేను ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఎమోషన్స్ మంచి ఫ్యామిలీ అంటే నేను చేయలేదు. డెఫినెట్ దాంట్లో మీరు అన్నట్టు జగద్బాబు ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంది. ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. అంటే ఎప్పుడైనా కథకి ఓన్లీ నా పాయింట్ ఆఫ్ లో హీరో కథలు కొన్ని ఉంటాయి, కొన్ని కథలు ప్రతి క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దెన్ ఆన్ ది హోల్ స్టోరీ విల్ వర్కౌట్. ఈ స్టోరీ అట్లాంటి స్టోరీ వర్కౌట్ అయింది. అట్లా జగద్బాబు గారిని పెట్టడం జరిగింది. ఆయన కూడా ఒప్పుకోవడం పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ మా ఇద్దరిని చూస్తున్నారు కాబట్టి ఇంతకుముందు బ్రదర్స్గా ఆన్ స్క్రీన్ డెఫినెట్గా ఇద్దరు యాజ్ అ రియల్ బ్రదర్స్లా బాగుంటారని చెప్పి అనిపించి వాసు పెట్టాడు. ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ మూవీ. వాసు గారు